మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మగలిగిన తండ్రి, నీ కల్వారి రక్తంతో మమ్మల్ని కడగండి. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి. నీ నిర్దోషమైన రక్తంతో మమ్మల్ని కడగండి. నీ నిష్కల్మషమైన రక్తంతో మమ్మల్ని కడగండి. నీ క్రొత్త నిబంధన రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. మమ్మల్ని బలపరచండి అయ్యా. మా మీద అనుష్ఠించండి తండ్రి. మమ్మల్ని నడిపించండి నాయన. అని చెప్పి దేవుని వైపు చూసి దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన యేసయ్యా, నీకు మా స్తోత్రాలు నాయన. నీకు మా వందనాలు చెల్లిస్తున్నామని చెప్పి హల్లెలూయా. నిన్నే స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో
Yes,
చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. నెలకి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రభాకరణ గారి కొరకు, మోషే కొరకు, వాసిరయ్య గారి కొరకు, నిఖిల్ కొరకు, వెలిపిల్లారా, అలాగనే ఎంతమంది జనరల్ స్థితిలో ఉంటున్నారు అందరి కొరకు దేవుని వైపు చూద్దాం. ఈరోజు సభకి శాంతకి గారికి ఉదయకాల సమయంలో 7:30 నుంచి 9 గంటల లోపల ఆ కడుపు ఇన్ఫెక్షన్ పేగా ఆపరేషన్ జరిగింది. చక్కగా ఆపరేషన్ ప్రభుత్వం చేపించాడు. ప్రేమించిన సత్యమని శాంతకి గారికి మంచి ఆరోగ్యము, మంచి దైవికమైన స్వస్థత బలహీనులందరి మీదకి వచ్చిన గాక. దేవుడు అందరి కొరకు దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చనిపోయిన తల్లి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూస్తున్న వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదువుకున్న పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వివాహం పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబం లేదు, సమాధానం లేదా కుటుంబ సమాధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలతో వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారి సమస్యలు తొలగిపోవును గాక. అలాగనే మత్తు పదార్థాలు సేవించే వారి కొరకు, మందిరానికి రాలేక వెడిపడుతున్న వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ఒక్క పూట ఆహారం పూట అలంకరిస్తున్న ఎంతో మంది ఉన్నారు. వారందరి కొరకు, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారి కొరకు, పిల్లల కొరకు, వృద్ధుల కొరకు, ప్రతి విధవరాలు కొరకు, వారి అవసరాల కొరకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విగ్రహారాధికుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దేశాన్ని పాలన చేస్తున్న ప్రతి అధికారుల కొరకు, వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే మరి ఎంతో మంది పిల్లలు, కుటుంబస్తులు మరి వాళ్ళ మనసులో, వారి కుటుంబ వ్యవస్థలో ఏమో కార్యాలు ఎదురు చూస్తున్నారు. కొంతమంది పని చేసి పిఎఫ్ డబ్బు రావటం లేదు, ఏదో ఒక స్పెల్లింగ్ మిక్సింగ్ లో ఆగిపోతుంది. అటువంటి ఆటంకాలు తొలగిపోవును గాక. ఎవరైనా లోన్ పెట్టుకుంటే లోన్ కార్యాలు కూడా ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. అధికారులు దయ పుట్టించు మనసు ఇప్పుడే వారికి కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గృహాలు కట్టుకుంటున్న వారి నిమిత్తం దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థం చేస్తున్నాం. దేవులేరా, మరి ఈరోజు మన సంఘ సాహసంలో ప్రేమలేస్తున్న బిడ్డలు మరి జొన్నగడ్డ సదానందం సోదరి కన్నా వారి ప్రేమించిన కుమార్తె అన్వి జోహన కుమార్తెకి దేవుడు ఈరోజు ఒక నూతన సంవత్సరాన్ని కిరీటం ఇచ్చారు. రేపటి దినము 23వ తేదీ మన సంఘ సాహసంలో ప్రేమలేస్తున్న బిడ్డలు పెద్దలు సాంసన్ చిన్నకి దేవుడు ప్రేమించిన పెద్ద కుమార్ రోజ్ బాబుని ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇస్తున్నారు. 25వ తేదీ బుధవారం మన సంఘ శాస్త్ర ప్రభులేతున్న బిడ్డలు కె ఐజా సుప్రియ వాళ్ళ కుమారుడు స్టీవ్ జోస్ కుమారుని ప్రేమించి బుధవారం దినం నూతన సంవత్సరాన్ని ఇస్తున్నారు. కొరకు ఆశీర్వాదాల కొరకు మరేచలు కూడా పుట్టినరోజు. రెండు చేతుల పైకెత్తి దీవెన కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
దేవుని సన్నిధానంలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించారు.
ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృష్టించిన మా పండుగ తండ్రి, జీవంగల తండ్రి, జీవాధిపతి, ప్రేమ స్వరూపుడా, నమ్మకమైన రాజా, నిన్న నేడు వేగరీతిగా కాచిన తండ్రి, ఈ ఘనమైన పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో తండ్రి, సంఘం అంతా కలిసి నాయన ఇంతవరకునైనా పాటల ద్వారా నేను మయపరిచినాము తండ్రి, శుద్ధి ఆరాధన ద్వారా నేను గణపరిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, ఎంతో మంది నేను శుద్ధించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఎంతో మంది ప్రభా నీ సన్నిధికి రాలేక వెనుకబడిపోతున్నారయ్యా తండ్రి. అట్టి ఆత్మను మార్చండి అయ్యా, మార్చగల సమర్థుడా, మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిని అడుగుతున్నామయ్యా. లోకమే శాశ్వతం అనుకుంటున్నారు ప్రభా, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారయ్యా. ఈ లోకం అనేది వ్యర్థమని తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. పరిశుద్ధమైన లోకం అనేది పరిశుద్ధ సన్నిధి ఒకటి తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. ఈ సన్నిధికి రాజేయండి తండ్రి, ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా తండ్రి. ఆయన దైవ రాజా, కృపగల రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే కుప్పిలించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కుటుంబాలకు తండ్రి అయినా రెట్టింపైన దీవెన అనుగ్రహించండి అయ్యా. ఈ కృపా సన్నిధి ఉంచండి తండ్రి, ఈ కాపుదాన్ని అభిషేకాన్ని ప్రసన్నత ఉంచండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ధ్యానిస్తారు, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ మరలా గొప్ప రాజా నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బతిమలాడి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన 2025వ సంవత్సరంలో 6వ మాసమైన జూన్ మాసంలో మరి ఒక ఆదివారం దినమైన 22వ తేదీ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానములో ఆయన మాటలు వినడానికి గురించి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను పిల్లారా, దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి మన యొక్క సంఘ సహవాసములో 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంది. గత 2 మాసాలుగా దేవుని సంఘ సహవాసములో ప్రకటన చేస్తూ వచ్చాను. తర్వాత గత సోమవారం 16వ తేదీ నుంచి ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ప్రారంభించబడింది. ఈరోజు ఇది 7వ రోజు. ఈరోజు సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుంది. ఈ ఆదివారము సాయంకాలము బయట నుంచి ఒక సేవకులు వస్తున్నారు. పాల్గానీయులు అని ఒక దేవుని సేవకులు వస్తున్నారు, మంచి ఉజ్జీవ ప్రసంగికులు. కాబట్టి దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు, సంఘస్థులందరూ కూడా కలిసిపోతుందిగా ప్రేమతో కోరుతున్నారు. అలా ఉపవాసం ఉన్నోళ్ళకని కాదు, కానీ ప్రతి ఒక్కరికి ప్రార్థన కూడిక అంటే సాయంత్రం జరిగే ప్రార్థన ఏర్పాటు చేయబడింది. కాబట్టి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కలుసుకోండి. రోజు మార్చి రోజు, ఒకరోజు ప్రార్థన, ఒకరోజు వాక్యం అన్నట్లుగా ఉపవాస ప్రార్థనలు కంటిన్యూ అవుతుంది. కాబట్టి బిడ్డలు గుర్తించి నిన్నంతా ప్రార్థనలు జరిపాం. ఈరోజు సాయంత్రము వాక్యం, రేపు ప్రార్థన. ఆ విధంగా వచ్చే నెల 6వ తేదీ వరకు పల్లాతో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోరికలు ముగించబడుతుంది. వచ్చే ఆదివారం కూడా వేరొక సేవకులు వస్తారు, మరొక సేవకులు వస్తారు. సాయంత్రం జరిగే ప్రార్థన కోరిక ఆయన ఈయనకంటే గొప్పగా ప్రసంగం చేయగలిగినటువంటి
దేవుని సేవకులు. కాబట్టి ఈ సమయాలని, ఈ చక్కని అవకాశాలని పోగొట్టుకోకండి. ఈ అవకాశాలు పోతే మళ్ళా మీకు దొరకదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేశంలో భయంకరమైనటువంటి కలవరాలతో నింపబడి ఉన్నది ప్రపంచము. దేవుని లేఖనంలో రాయబడిన ప్రతిదీ కూడా నెరవేరుతూ వస్తుంది. దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము పోయి పడుతుంది. ఆ మధ్య ఇశ్రాయేల్ దేశానికి, గాజా దేశానికి యుద్ధం జరిగింది. తర్వాత యోర్దానికి, లెబనానికి, ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం జరిగింది. తర్వాత వేరొక దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి, ఇరాన్కి జరుగుతుంది యుద్ధం. ఇందులో నేను పిల్లారా, ఇశ్రాయేల్ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు ఇరాన్ దేశం. వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే వాళ్ళ టెక్నాలజీ గొప్పదిగా ఉంది. వీళ్ళు ఒకటి అనుకుంటే వాళ్ళు రెండు చేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరారై వాళ్ళు కట్టుకున్న ఇంట్లో వాళ్ళు ఉండలేక ఓపెన్ ప్లేస్కి పరిగెత్తున్నారు. ఇది ఇట్లున్నప్పుడు అమెరికా దేశస్థుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ దేశానికి సపోర్టుగా మేము ఇరాన్ మీదకి యుద్ధం చేయబోతున్నారని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు చైనా ఓడు, రష్యా ఓడు, సౌత్ కొరియా వ్యక్తి దేశస్థులు, మీరు ఇశ్రాయేల్కు సపోర్ట్ చేస్తే మేము ఇరాన్కు సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఒకరి మీద ఒకరు సవాలు విసురుతున్నారు. ఇలా పోయిందనుకోండి, దేశ యుద్ధంగా, ప్రపంచ యుద్ధముగా మారిపోయింది. అప్పుడు మన దేశం కూడా ఒకవైపు పోవాల్సి ఉంటుంది. ఇరాన్ పక్కకు పోద్దు, ఇశ్రాయేల్ దేశం పక్కకు పోద్దు. అప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు దేశం మీదకి ఏమొస్తుంది? కరువు వస్తుంది. సండే స్కూల్ పిల్లలకి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చిన సండే స్కూల్ పిల్లలకి. ఆ బిస్కెట్ ప్యాకెట్ కాజా పట్టణంలో 2300 రూపాయలు అంట. ఆ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్. రేట్లు మారిపోతాయి. పిల్లలకు పాలు దొరికేది కష్టమే, బియ్యం దొరికేది కష్టమే. ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు తిని ఎగమింగి అదృశ్యాలకి 10 రూపాయలు సేవ్ చేసుకోకుండా ఎప్పుడప్పుడు ఊడ్చుకున్నారు చేతి తెచ్చుకొని 10 రూపాయలన్నా అట్ట వేసుకోకుండా అన్నీ లేనట్టుగా వేసుకున్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. కాబట్టి లోక పరిస్థితి బాగలేదు. కాబట్టి ప్రార్థన చేయండి ప్రేమైన దేవుని సంగమా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం బోధిస్తుంది. 122వ కీర్తనలో ఆ మాటలు ఉంది. చదవదులేండి, ప్రసంగం అది కాదు. అయితే దేని పిల్లారా, లోక పరిస్థితి బాగలేదు. విచిత్రమైన జబ్బులు, విచిత్రమైనటువంటి వ్యాధులు
రోజు రోజుకు వస్తూనే ఉంది. వాటికి మందును కనిపెడుతూనే ఉన్నారు. దొంగోడు కొత్తగా టెక్నాలజీ చేసి దొంగతనం చేస్తుంటే దొంగోడు దొంగలించకుండా ఇంకోడు వాళ్ళ వస్తువుని దాచుకోవడానికి వాడు టెక్నాలజీ కనిపెడతాడు. నీ సంగతి చెప్తున్నది అని చెప్పి వాడికో టెక్నాలజీ కనిపెట్టి దాచుకున్నదంతా కూడా దొంగలించుకుపోయేదానికి దొంగలు వేరొక టెక్నాలజీ కనిపెడుతున్నారు. ఇలా టెక్నాలజీ జ్ఞానం అనేది పెరిగిపోయి టెక్నాలజీ అనేది పెరిగిపోయి పరిస్థితులు బాగా తారుమారుగా ప్రపంచం వైపు చూస్తే భయంకరంగా ఉంది నా ప్రియమైన దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని బలపరచును గాక. దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృప బట్టి మన సంఘ సహసభలో ప్రభులైతున్న ప్రభుడలు పెద్దలు కె ఇస్రాయేల్ మరి వజ్రమ్మ మరి దేవుడు ప్రేమించిన పెద్ద కుమార్తె చేసి ఏలియా ఒక వివాహ విషయమై ప్రార్థన చేశాము. అలాగే మన సంఘ సహసభలో ప్రభులైతున్న ప్రభుడలు పెద్దలు సలిగినేడి దానియేలు సగరి స్వార్థమ్మ వాళ్ళ ప్రేమించిన గర్భాలలో రెండో కుమారుడు సునీల్ వివాహం విషయమై ప్రార్థన చేశాము. ఈ రెండు వివాహాలు కూడా దేవుడు క్రమంగా పద్ధతిగా ఆశీర్వాదకరంగా దేవులకరంగా జరిగించారు. ఆ నూతన దంపతులు మన మధ్యకు వచ్చినారు. వాళ్ళని వాగ్దానం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి తర్వాత రిక్వెస్ట్ పెడతాం. కొంచెం లేచి నిలబడండి. అమ్మా మీ ఇంటి ఏం రాలేదా? సరే నువ్వు నిలబడేసి లేచి నిలబా. అయ్యా వెళ్ళియా ఇయ్యా కదా, నేను చెప్పింది మాత్రం చెప్పండి. మీరు ఫలించి ఎవరు వాళ్ళు గట్టిగా చెప్పండి. ఏం తినలేదేంటి? పొద్దున్న తింటారు ఎట్లా పెట్టి కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుందురుగాక. ఇది చెప్పిందా? గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. సంప్రదాయ మన రైతే ఏ సిగ్గుపడతాడే మన అమ్మి సిగ్గుపడదనుకో మళ్ళీ కోళ్ళు కూడా సిగ్గుపడి చెప్తా. సరే మంచిది. ప్రేమైన దేవుని సంగమా ప్రార్థన చేయండి. ఈరోజు ఒక చిన్న ప్రార్థన, ఒక మెసేజ్ మీ ముందు సిద్ధపడి వచ్చా. జనాల వైపు చూసినప్పుడు, సంఘ వైపు చూసినప్పుడు సంఘ బిడ్డలు చాలా మంది అనేకమైన సమస్యలతో, పోరాటంతో, ఇరుకులతో, ఇబ్బందులతో శతమతమవుట చూశాను. సరే దాని సందర్భంగా ఒక మాట, ఒక మెసేజ్ ఒకటి, క్రొత్త మెసేజ్ ఒకటి ఇద్దామని నేను మీ ముందు నిలబడ్డా. రకరకాలైన పోరాటాలతో మానవుడు సతమతమవుతున్నాడు. ఎన్నో సమస్యలను మానవుడు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో ఇబ్బందులకు అనేకమైన కుటుంబము గురి అవుతున్నారు.
కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు వాళ్ళు దాన్ని ఎదిరించి ఫేస్ చేసి గెలవగలుగుతున్నారు. అయితే తలకు మించిపోయినటువంటి కొన్ని కార్యాలను వాళ్ళు గెలవలేకపోతున్నారు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుని పిల్లరా చాలా మంది నెత్తిమీద చేయబెట్టుకొని అట్నే కూర్చొని పోతున్నారు. ఏం చేయాలని అర్థం కాకుండా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని కార్యాలు మీకు చూపించి వాళ్ళ కార్యాలు తీర్చిన దేవుడు మీ కార్యాలు కూడా తీరుస్తాడు అని చెప్తామని మీ ముందు నిలబడ్డా. ఏలా లోయలో దేని పిల్లారా ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు అందరూ వచ్చారు, కానీ ఒక్కడు మాత్రము ముందొచ్చి నిలబడి ఫిలిష్తీయులను సవాలు విసురుతున్నాడు. ఏమని సవాలు విసురుతున్నాడు? మీరు ఒక మనిషిని ఎన్నుకోనండి, నా మీద యుద్ధం చేయండి, నా మీద గెలవండి, మా దేశం అంతా, మా ఫిలిష్తీయులంతా మీకు దాసనం అవుతాం. ఒకవేళ నేను కానీ గెలిస్తే మీరందరూ కూడా నాకు దాసులవండి అని చెప్పి సవాలు విసురుతున్నాడు. ప్రేమైన దేని పిల్లారు, ఇది ఒక రోజు 2 రోజులు కాదు, 40 రోజులుగా దేని పిల్లారు ఈ పని జరుగుతూనే ఉంది. అతని దెబ్బకు దేని పిల్లారా ఇశ్రాయేలీలందరూ కూడా భయపడుతున్నారు. ఉదయాన్నే ఇశ్రాయేలీలు లేవటము, ముఖం కడుకోవటము, ఫ్రెష్ అవటము, టిఫిన్ చేయటము, ఆ యుద్ధం జరిగే ప్రాంతానికి పోవటము, యుద్ధ భక్తులుగా నిలబడటము, ఆ ఫిలిష్తీయుడు నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు ఆ మాటలు తీసుకొని తిరిగి రావటం, ఇదే వంతు అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంటే 40 రోజుల నుంచి ఈ పని జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దేని పిల్లారా చూడండి, మొదటి సమయాలు 17 అధ్యాయం 24వ వాక్యం చదవండి. ఇశ్రాయేలీయులందరూ భయపడి వారి ఎదురు నుండి పారిపోగా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ మనిషిని చూసి, ఏ మనిషిని? 6 మూల జానుడు ఎత్తుగలిగినటువంటి ఆ గొలియాతును చూసి మారిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి సందర్భంలో దేని పిల్లారా దేవుని చేత ఒక చిన్న దావీదు పంపబడుతున్నాడు. వాళ్ళ తండ్రి, వాళ్ళ సహోదరుల యొక్క క్షేమము కనుగొని రమ్మని చెప్పి యుద్ధం జరిగే ప్రాంతానికి పంపించినప్పుడు ఆ గొలియాతు చేసే సవాలు అతడు విన్నప్పుడు దేని పిల్లారా అతని మీదికి యుద్ధం చేయడానికి చిన్న దావీదైనటువంటి ఆ యొక్క గొర్రెల కాపరి అయిన దావీదు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 17వ అధ్యాయము 49-50 వాక్యాలు. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు వచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి హల్లెలూయా హల్లెలూయా. దేని పిల్లారా చిన్న రాయి తీసుకొని వడిసెల్లో పెట్టి వడిసెలతో విసిరి అంత బలవంతుడైనటువంటి ఆ గొలియాతును చంపినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు 40 రోజుల నుంచి పోరాడినటువంటి పోరాటం ముగింపుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిష్తీయుడు ఎప్పుడైతే చంపబడ్డాడో తెలిపిల్లారా ఆ ఫిలిష్తీయుని యొక్క మీది ఆ ఫిలిష్తీయుడు చేసినటువంటి సవాలు మీద ఒక ముగింపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఏం కలిగిందంటే దేని పిల్లారా, ఆ ఫిలిష్తీయుడు చనిపోగానే దేని పిల్లారా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ సమస్యలకు ఒక ముగింపు వచ్చినట్లుగా చూస్తున్నాం. వారి పోరాటాలకు ఒక ముగింపు వచ్చినట్లుగా చూస్తున్నాం. వాళ్ళకు వచ్చిన ఇరుకులకు ఒక ముగింపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకునే మాటలు ఏమిటంటే, వీళ్ళకు వచ్చిన పోరాటం మీకు కూడా రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోరాటాలు వస్తాయి దేని బిడ్డారా, భయపడగాకు. దానికి అంతముంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. నీకు పడే కష్టాలకి, నీకు వచ్చే పోరాటాలకి, నీకు వచ్చే సమస్యకు అంతముంది, ముగింపు ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల సమస్యకు, పోరాటానికి ముగింపు పెట్టిన దేవుడు మీ సమస్య కూడా ఒక ముగింపు ఉంచునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పగలరు. ఆమెనంటే ఏం చేస్తామో ఓకేమా, అవునుగా. కాబట్టి దేని బిడ్డారా, అది మా జీవితంలో జరుగును గాక, అది మన జీవితంలో నెరవేరును గాక అని అర్థం. అంటే దేని బిడ్డారా, మీ సమస్యలకు ఒక ముగింపు ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వచ్చే పోరాటాలకు ఒక ముగింపు ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచ్చే సమస్యలు చూసి భయపడగాకండి, వచ్చే ఎదుగులు చూసి భయపడగాకండి, వచ్చే పోరాటాలు చూసి భయపడగాకండి. దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడును గాక. సూసోను కోటలో భయంకరమైన కలవరం. ఎందుకంటే ఒక మనిషి వందనాలు చేయలేదని ఆ వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. మొత్తకంటున్నా ఆమాను. దానికి తగినట్లుగా ప్లానింగ్ చేసి రాజు దగ్గరే ఉత్తరం తీసుకున్నాను. రాజు దగ్గరే ఆ సంతకం అనేది, ఊరం ద్వారా సంతకం అనేది తీసుకున్నాను. 127 సంస్థానాలకు దేని బిడ్డారా యోధులు ఉన్నారు. యోధా వంశమునిది. అహష్వేరోషు రాజు 127 సంస్థానాలకు, దేశాలకి రాజు ఉన్నారు. ఈ 127 దేశాల్లో దేని పిల్లలు ఎవరున్నారంటే యూదా వంశానికి చెందినటువంటి యూదులందరూ ఉన్నారు. నా ప్రేమైన దేని పిల్లలు, ఈ 127 సంస్థానాలకు లేకపోతే దేశాలకి ఇప్పుడు ఉత్తరం పంపిస్తున్నాడు హామాను. ఫలానా రోజు యూదా వంశం వారందరినీ కూడా ఒక్కరు కూడా మిగలకుండా చంపాలి అని చెప్పి ఉత్తరం పంపించడం జరిగింది. దేని పిల్లారా, ఆ ఉత్తరం అందుకున్న వారందరూ కూడా యూదుల పగవారందరూ కూడా సంకలు తట్టుకున్నారు. దేని పిల్లారా, యూదులందరూ కూడా బలహీనులైపోయినారు. సమస్య భయంకరమైపోయింది, సమస్య పెద్దదైపోయింది, వాళ్ళ పోరాటము పెద్దదైపోయింది. దేని పిల్లారా, గెలవలేనటువంటి పరిస్థితి వాళ్ళకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో దేని పిల్లారా దేవుడు అటువంటి యూదుల మీదకి ఎత్తి చేయడానికి మనుషులు ప్రయత్నం చేసినప్పుడు దేని పిల్లారా అది వీళ్ళ మీదకే వచ్చేటట్లుగా దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. రాజు చేసిన తీర్మానమును సత్యమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారును 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుతామని వారి పగవారు నిశ్చయించుకునే దినమునే యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లుగా జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యూదులను జయింపగలుగుతామని యూదుల పగవారు నిశ్చయించుకుని ఆ దినమునే ఏం జరిగిందంట? యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లుగా ఆగపడిందంట. ప్రియమైన దేవుని సంగతి. హల్లెలూయా. అంటే అది మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఆ పరిస్థితిని ఎవరు మార్చాడు? దేవుడే మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యూదులు 127 సంస్థానంలో జరిగినారా వారి పగవారి మీద పడి వారిని చంపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు యూదుల 127 సంస్థానంలో, లేకపోతే దేశంలో ఉన్నటువంటి 127 దేశంలో ఉన్న యూదులందరూ కూడా వాళ్ళకొచ్చిన సమస్య, వాళ్ళకొచ్చిన పోరాటము దేని బిళ్ళారా ముగింపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా, నీకే ఆరాధన, నీకే
127 దేశాలకి యూదులను ఒక్కసారి కాపాడిన దేవుడు నీ యొక్క కుటుంబాన్ని కాపాడలేడా? నీ సమస్యను తీర్చలేడా? నీ బాధను తొలగించలేడా? నీ కష్టాలకు ఒక అంతం పెట్టలేడా? నీ కన్నింటి నాట్యంలో మార్చలేడా? అని పలకనట్టుందో నీ దారిద్ర్యాన్ని తొలగించలేడా? నీ సమస్యను తొలగించలేడా? నీ కుటుంబంలో అద్భుతాలు చేయలేడా? చేస్తా. పక్కన దగ్గర చెప్పండి, చేస్తా. బాగా చెప్పండి, గట్టి పట్టి పట్టినట్టుగా గట్టి చెప్పండి, చేస్తాడు. భయపడగాకు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయదు కాక. అందరు నా సాయి చెప్తుంది, మీరు నా సాయి చెప్తే నాకు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయడు కాక, ఆ కార్యములు చేయడు కాక. అద్భుతాలు చేసే దేవుడు ప్రియులారా చేస్తా. ఏంటి చెప్పండి, చేస్తా. నేను నమ్ముతున్నాక నువ్వు కూడా నమ్ము, దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలో కనానులో ప్రవేశించినప్పటి నుంచి వాళ్ళకి యుద్ధములే, పోరాటాలే. ఆ పోరాటంలో నుంచి ఒకరోజు వాళ్ళకు ఏమిచ్చాడు దేవుడు? నెమ్మదినిచ్చాడు. యెహోషువ గ్రంథాన్ని చదివినట్లయితే, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 23వ వాక్యం అనుకుంటాను. 23వ వాక్యం 11-23. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలులకు సాక్ష్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా. హల్లెలూయా, హల్లెలూయా. దేశమైన, గ్రామమైన, పట్టణమైన, కుటుంబమైన యుద్ధం లేకుండా ఉంటేనే కుటుంబం లేకుంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎప్పుడు సమస్య ఉంటే ఏముంటుంది? మనసుకి ఏముంటుంది? సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? హృదయానికి సంతోషం ఉంటుందా?
ఆ బాధలు ఎవరైనా ఊరికైనా మూలి నాకు మేము తాటికాయ పెట్టినట్టుగా నా బాధ నీకేం తెలుసు గమనిందా ఈ ఎగతాళాడి సమయమా ఇదే ఏంటి ఎగతాళాడి సమయమా ఇది ఊరుకో నా బాధ నీకు వస్తే నీకు అర్థమైతేనంట హల్లెలూయా హల్లెలూయా ఆయన నీ యావత్ బాధలు తొలగించును గాక పుణ్యములకు అద్భుతాలైన చేరుగాక చేస్తాడు ఆమేన్ ఇశ్రాయేలీయులు దేని పిల్లలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళ పడిన బాధ అంతగా 4 తరాలు 4 జనరేషన్లు తరాల జనాలు అంతింత బాధపడలేదు ప్రేమైన వాళ్ళు దేవునికి పెట్టిన మొర అంతింత కాదు. ఒక రోజు వచ్చింది దేవుని సైన్యం అంతా కూడా వాళ్ళ వర్ష ప్రకారం వాళ్ళ వంతు ప్రకారము ఆ ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. వారి అంగలార్పును మార్చిన దేవుడు, వాళ్ళ కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు, వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తం చేసిన దేవుడు మీ దుఃఖ దినాలు కూడా సమాప్తము చేయను గాక. హల్లెలూయా. అటువంటి దివ్య మరి నిర్గమాకాండం 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయము 41వ వాక్యం. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయింది. హల్లెలూయా. ఓ 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుని సేన ఇశ్రాయేలీయులు ఆ సేన అంతా కూడా ఆ దినమందే ఐగుప్తు వదిలిపెట్టి వెళ్ళిపోయినారంట. ఆమేన్ హల్లెలూయా. దేని బిడ్డలారా, మీకు కూడా ఒక దేవుడు ఒక దినము నిర్ణయం చేసి ఉన్నాడు. ఆ దినము వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యలన్నీ కూడా మీ అందరినీ మీ సమస్యలన్నీ కూడా తొలగించునుగాక. మీ కష్టాలకు ఒక అంతము వచ్చునుగాక. మీ దుఃఖ దినాలు సమాప్తమవునుగాక. అమ్మ 51వ వాక్యం కూడా చదవండి. అందులోనే 12లోనే యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించాడట. హల్లెలూయా హల్లెలూయా. ఎనిమిదిలారా, నీ నా జీవితంలో కూడా వచ్చే సమస్యకు ఆయనే ముగింపు ఉంచుతాడు. ఏడవగాకు, ధైర్యం ఉండు. ఆమేన్ హల్లెలూయా. బాధపడగాకండి. ఆమేన్ ధైర్యం ఉండు. దేవుని దృష్టి నీ కష్టాలు నీ కుటుంబంతో పెద్ద లెక్కేం కాదు. 127 సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలను ఒక్కసారి రక్షించిన దేవుడు నీ యొక్క కుటుంబాన్ని రక్షించలేడా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? నీకు వచ్చే ఉపద్రవంలోంచి పోరాటంలోంచి ఆయన తప్పించలేడా? తప్పిస్తా. హల్లెలూయా. ఆయన కాపాడుతాడు. నిన్ను తలగా ఉంచునుగాక. నువ్వు పైవాడుగా ఉండు ముందుగాక. నీ దరిద్ర నేను కొట్టివేయునుగాక. చెప్పి మనం ముగిస్తే సరిపోద్దా? ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఎందువల్ల చేశాడు? ఆ ప్రజలు దేవుని వైపు చూసి ప్రార్థన చేశారు. ఊరికిట్టే ఆయన అడిగితే చేస్తాడా?
చెప్పండి. ఆయన ప్రజలందరూ కూడా ఆయనకు మొరపెట్టారు. ఇప్పుడు 127 సంవత్సరాలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ దేవుడు వారిని కాపాడడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు చదవండి, ఎస్ఆర్ గారిని చదవండి. పదిహేను 16 వాక్యం చదవండి. ఇస్తే 4:15-16 అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇచ్చను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికెత్తులను కూడా ఉపవాసముందును. చూడండి, ఇక్కడ దేని పిల్లారా ఏం చేశారు? వాళ్ళు ఊరుకున్నారా? ఆ సమస్య తీరేదానికి, ఆ పోరాటంలో నుంచి విడుదల పొందడానికి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అప్పుడు ఒక సమస్య అనేది తీరాలంటే, ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే, ఆ కష్టాల నుంచి బయటికి రావాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకని 21 రోజు ఉపవాస ప్రార్థన. మూడు పూటలు బాగా తిని ప్రార్థన చేయమంటే ఏమవుతుంది? చేపు పడుతుంది. చేపు ఒక మనిషి కొన్ని సమస్యలు దేని మీద అచ్చం ప్రార్థన చేస్తే మాత్రం పోదు. ఉపవాసం పెట్టాలా, కడుపు కాలాలా, దేవుని సభలో మరు పెట్టాలా, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు మారాలన్నా నీ కుటుంబ భవిష్యత్తు బాగుండాలన్నా దేని పిల్లరా ఉపవాస ప్రార్థనలు ఎంతో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కార్యాలు యేసయ్య అంటాడు, ఇవన్నీ కూడా ఉపవాసం ఉంటేనే తొలగిపోతాయి. ఉపవాసం ఉండకుంటే ఈ దెయ్యపు కార్యాలు పోవాలంటే బాగు. మూడు పూటలు కడుపు నిండా ఊదేటట్లుగా తింటే నీ పొరపాట్లు నీకు కనపడవు, నువ్వు చేసే కార్యాలు నీకు కనపడవు, అన్ని న్యాయంగానే ఉంటుంది. కడుపు కాల్చుకొని దేవుని సభలో కూర్చొని చూడు, నువ్వు చేసే క్రియలు నీకే అర్థమవుతుంది. ఉపవాసం అంటే నువ్వు అంటే ఉపేక్షించుకునుట, పా అంటే పరీక్షించుకునుట, వాసం అంటే దేవుని సభలో ఉండుట. బాధ్యత లేని పురుషులు ఉన్నారు ఇక్కడ. ఒక కుటుంబాన్ని అప్పగించినప్పుడు ఆ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించే భార్యలకు ఉండాలా, స్త్రీలకు ఉండాలా, పురుషులకు ఉండాలా? కేజీలు తీసుకొని తింటే సాధు, వాళ్ళు తీసుకొచ్చి పెట్టే సాధు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు పెరిగి వాళ్ళు బలపరచాల, కుటుంబాన్ని నడిపించాలా. ఆ బాధ్యత నీకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటికి నువ్వు కావలి వాడు, నువ్వు ఆ ఇంటిని కాపాడే బాధ్యత నీకుంది. నువ్వే దరిద్రుడివై దేవుని వాక్యానికి లోపడితే ఆ కుటుంబం ఏ విధంగా రక్షణ లేకొస్తుంది, ఆ కుటుంబం ఏ విధంగా దేవుని రాకడికి సిద్ధపడుతుంది.
అప్పుడు దేవుని కార్యాలు మనకు వచ్చే తలకు మించి పైనుండే కార్యాలు వాటి మీద జయం పొందాలంటే మనకు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిందేంది ఇది చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. పేతురుని పట్టుకున్నారు. యాకోబును కత్తితో ఖడ్గం చేత చంపినారని సంగతి తెలిసినప్పుడు యూదులకు సంతోషమైందంట. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే పేతురుని కూడా పట్టుకొని మరుసటి రోజు కత్తితో చంపాలని అతన్ని జైల్లో ఉంచుతారు. తెల్లారితే అతనికి ఏం జరుగుతుంది? మరణం. ఆ రాత్రి సంఘమంతా కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారు. సరసాలు ఆటోమేటిక్ ఓపెన్ అయింది. దేవుని నోట వచ్చి ఓపెన్ చేసింది. ఆమేన్ హల్లెలూయా. మధ్యరాత్రిలో సంఖ్యలు విడిపోయినది. సరసాల గేటు ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా. పేతురు అతడు తన మెలకు లేకుండా దేవుని దూత నడిచిన ఆ బాటలోనే వెనకాలిపోయి పట్టణపు బయటికి పోయి చేరిపోయినాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సరసాలు కూడా తగ్గిపోతుంది. ఆదాము చేసిన అవిధేయతను బట్టి భూమిలోనికి ఏమేమి వచ్చింది తెలిసిన? ఒకటి పాపము ప్రవేశించింది, రెండోది శాపము ప్రవేశించింది, గుర్తుపెట్టుకోండి. మూడోదిగా కష్టము ప్రవేశించింది. ఇంకా రకరకాల చెప్పుకుంటా పోవచ్చు. ఇవన్నీ కూడా దేని బిళ్ళారా వాటిలో నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తం ఒకటే. రెండోదిగా ఆయన వైపు చూడాలి. ఆయనకు మొరపెట్టగలిగితే నీ ఎటువంటి సమస్యల నుంచి కూడా ఆయనని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేసే స్థలానికే పేతురు పోయినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ఎవరి కోసమైతే సంఘము ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన దేవుడిలో చేసే ప్రాంతానికి ఆ పేతురు కూడా నడిపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్ హల్లెలూయా. ప్రభు దేవుని బిడ్డ వారి జీవితంలో వచ్చే సమస్యల నుంచి, పోరాటంలో నుంచి ఒక గెలుపుని చూడాలంటే, ఒక గొప్ప కార్యాలు చూడాలంటే, ఒక మోగింపుని చూడాలంటే, దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రాత్రి ఎంత చేసిందో నాకేం తెలియదు. మనోళ్ళు గంటకు పైన ఆటోమేటిక్ వెళ్ళిపోయే టైం 9-10 అయింది. ఇంకానే ముగించమన్నప్పుడు ముగించారు. దేవుడు ఆ విధంగా ప్రార్థన నడిపిస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నువ్వు కూర్చొని వచ్చి ఊరిక షోకేస్ మారి వచ్చి కూర్చొని చూసుకొని పోయింటే నీ బాధలు తొలగిపోవు, నీ హృదయంలోనే భారము తొలగిపోదు. దేవుని సమ్ముఖానికి వచ్చి ప్రార్థన చేయి. ఒక పూటను మానుకో, ప్రార్థన చేయి. దైవ దర్శనాన్ని పొందుతావు, దైవ శక్తిని పొందుతావు, దేవుని సమాధానంతో నువ్వు
చెప్పగలుగుతా ఏమని? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని చెప్పగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దరిద్రంగా ఉండటము దేవుని ఇష్టం కాదు. నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైనాడని వాక్యం బోధిస్తుంది. కనుక దేవుని బిడ్డ, వచ్చే సమస్యకు పోరాటానికి పరిష్కారం ప్రార్థన. ఆమేన్. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవుడు నిన్ను బలపరచును గాక. నీ కుటుంబంలో అద్భుతం చేయను గాక. నీ కుటుంబంలో ఒక మార్పును తీసుకొని వచ్చును గాక. ఆయన నిన్ను జీవితంలో ఆ అద్భుత కార్యాలు జరిగించును గాక. అలా చెప్పి ప్రార్థన చేస్తుంది. దాని ప్రభావం చూద్దాం. క్రీస్తులో ప్రేమైనటువంటి దేవుని సంఘం, ఆ ప్రేమైన దేవుని బిడ్డ మనకు వస్తున్న అనేకమైన సమస్యలకి, పోరాటాలకి ఒక ముగింపు ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు రక్షించిన దేవుడు, యూదా వంశమును 127 దేశంలో ఒక్కసారి కాపాడిన దేవుడు నీ జీవితంలో కూడా ఆ అద్భుతాన్ని చేస్తారు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలు కూడా ఆయన కాపాడటానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. బాధపడగాకు దేవుని బిడ్డ, దేవునికి మొరపెట్టు, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ప్రార్థన చేయి బాగా. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఆశీర్వాదం రాదు. దేవునికి మొరపెట్టు. నీ హృదయంలో ప్రతిని కూడా ఆయనకి చెప్పుకో. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడుగాక. ఆయన నీ జీవితంలో ఒక మహత్కార్యములు చేయడుగాక. చేస్తాడు ఆయన, చేసే దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. అది పెద్దలు దేవ సహాయం ప్రార్థన చేస్తారు. సాయంత్రం మనకు ప్రార్థన ఉంది.